బస్ కండక్టర్ ఆర్టీసీ సంస్థలో కండక్టర్ గా కానీ డ్రైవర్ గా కానీ చాలా మంది ఉద్యోగాలు చేస్తూ నిత్యం అనేక మందిని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిస్తూ ఆ వృత్తిని ఆస్వాదిస్తారు. అంతేకాదు ఆర్టీసీలో ఉద్యోగం చేయడానికి కూడా చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో పనిచేస్తున్న ఒక కండక్టర్ కి మాత్రం వింత సమస్య వచ్చి పడింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. చాలా మంది యువకులు ఎత్తుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎత్తుగా ఉండాలన్న నియమాలు కూడా ఉన్నాయి. యువత ఎత్తు పెరగడం కోసం జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక వ్యక్తికి తన ఎత్తే శాపంగా మారింది. నీ కష్టం పగోడికి కూడా రావద్దు భయ్యా అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే హైదరాబాద్ చంద్రాయణగుట్ట షాహిద్ నగర్ ప్రాంతానికి చెందిన బస్ కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీకి తన ఎత్తు సమస్యగా మారింది. బస్సు ఎత్తు 6 అడుగులు కాగా ఆయన ఎత్తు మాత్రం 7 అడుగులు. దీంతో బస్సులో తల వంచుతూ డ్యూటీ చేయలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు అన్సారీ. అదే పనిగా మెడ వంకరగా పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఆయన రోజు బస్సులో చూస్తున్న ప్రయాణికులు పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అమీన్ అహ్మద్ అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. విధుల్లో ఉండగానే 2021లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మెహదీపట్నం డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఆయన ఎత్తుతో ఉద్యోగం చేయాలంటే తెగ ఇబ్బంది పడేవాడు. బస్సులో రోజు సగటున 5 ట్రిప్పులు వేస్తూ 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుందని అన్సారీ వాపోయాడు. ఈ క్రమంలో ఆయన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇదే విషయాన్ని కొందరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించారు. ఎత్తుతో ఇబ్బంది పడుతున్న కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతడికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ లోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్సారీకి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ మేరకు అన్సారీకి వేరే ఉద్యోగం ఇచ్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి.